చికెన్ పఫ్లు వచ్చేసినాయి, స్వీట్ వచ్చేసింది, ఫ్రిడ్జ్లో పెట్టేసాను, డ్రింక్స్ ఈయన వస్తా తెచ్చేస్తానన్నారు. ఇంకేంటి రావాలి, ఏదో ఉంది, ఇంకోటి ఆర్డర్ పెట్టాను, ఏంటి మంచూరియా రావాలి ఇంకాను. అది వచ్చేస్తే సరిపోద్ది, ఇంకా అన్నీ వచ్చేసినట్టే. అయ్య బాబాయ్ 4:30 అయిపోయింది, ఇంక వీళ్ళు వచ్చేస్తారు గెస్ట్లు. ఫోన్ వస్తుంది నాకు, ఆ జొమాటో ఒకటి తెస్తాడు, డెలివరీ వస్తుంది, తీసుకోండి, కొంచెం నేను ఫోన్ మాట్లాడాలి. హలో హలో అంజనా. సుధా, ఏం చేస్తున్నావే? ఓకే చేశాను, నువ్వేం చేస్తున్నావు? గెస్ట్లు వస్తున్నారే, కొంచెం అదే హడావుడిలో ఉన్నాను. అవునా, డిన్నర్కి వస్తున్నారా గెస్ట్లు? భోజనానికి కాదు, భోజనానికి రమ్మన్నాను, వాళ్ళకి టైం లేదు, సాయంత్రం పూట అలాగ వచ్చి కనపడి వెళ్ళిపోతా ఉన్నారు. మరి టీకైనా సరే మనం ఊరికే ఉండం కదా, ఏదోటి హడావుడి చేస్తాం కదా. గుర్తొచ్చింది, మన గాయత్రి ఉంది కదా, మొన్న టిఫిన్ పిలిచి ఏం చేసిందో తెలుసా, స్నాక్స్ ఆర్డర్ ఇచ్చేసింది. అవునా, ఆర్డర్ పెట్టేశారా? అదేటే బాబు, ఏం చక్కని రాక వస్తారు కదా, వాళ్ళకి మన చేతితో వండి పెట్టుకుంటే ఆనందం వస్తుందా ఆర్డర్లు పెట్టేస్తే? అది అంతేనే బాబు, ఎప్పుడు వాళ్ళు ఎప్పుడంతే, వాళ్ళకి అసలు వంటకి చేతులు రావో లేకపోతే వంటలే రావో నాకు అర్థం కాదు. ఎప్పుడు చూడు జొమాటోలు స్విగ్గీలు అయ్యో ఉన్నాయని చెప్పి ఊరికే ఆర్డర్లు పెట్టేస్తూ ఉంటారు. మరి అది అస్తమానం అంతేనంటే. అయ్య బాబాయ్, నాకు అలా రాదే బాబు. నాకు ఎప్పటికీ ఏదైనా సరే, డ్రింక్ అయినా సరే, నా చేతితో ఒక నిమ్మకాయ పిండి అంత పంచదార వేసి చల్లటి నీళ్ళు వేసిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. మరి కూల్ డ్రింక్లు అవి కూడా నాకు ఇష్టం ఉండదే బాబు. నాకు తెలియదేంటే, కానీ అందరూ అలాగే ఉన్నారే. అవును, నువ్వు కాదులే, నువ్వు వాళ్ళకి కాదులే, నువ్వు నేను మన ఇద్దరితో తీరు. మన ఇద్దరు ఎప్పుడు ఏదైనా కష్టపడి వండే పెడతాం మన ఇద్దరం. ఫోన్లే, ఎవరికి ఎలా చేతనైతే అలా చేస్తారులే. కొంచెం పనిలో ఉన్నానే, మళ్ళీ చేస్తానే. సరే జొమాటో వచ్చాడా?